గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చే అంశాలను కూడా మనం చూసాం కదా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ నెల ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఏంటి అంటే ఆ లేఖ సారాంశం ఏంటంటే విభజన సమస్యలు అలాగనే ఉండిపోయినాయి, దాన్ని పరిష్కరించుకుందాం, ఒకరోజు కూర్చుందాము అనే 6వ తేదీ రోజు కూర్చుందాం అని లేఖ రాశాడు. దానికి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి 6వ తేదీ రోజు హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే భవన్ ఏదైతే ప్రజాభవన్ ఉందో ప్రజాభవన్లో కూర్చొని విభజన సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖకు స్పందించారు. మరి నిజంగా 10 ఏళ్ల పాటు ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో విభజన సమస్యలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాల పంపకాలు కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా మరి ఒక కొలికి వచ్చే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది? ఇక దీనికన్నా ముందు ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న మాట్లాడుతూ ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడము చాలా సంతోషకరమైన విషయమే, కానీ ఏదైతే 7 మండలాలు ఉన్నాయో తెలంగాణ 7 మండలాలు ఏపీలో కలిశాయో ఈ 7 మండలాలు మనకు వచ్చే విధంగా ముందుగా మాట్లాడాలి. ఆ విధంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడించి కేంద్రంతో ఒప్పించి మన మండలాలు వచ్చిన తర్వాత తెలంగాణకు ఈ 7 మండలాలు వచ్చిన తర్వాతనే మీరు విభజన సమస్యలపై మాట్లాడాలనేది చెప్తున్నాడు. ఎందుకు నేను ఆ విషయం చెప్తున్నానని హరీష్ రావు అంటారంటే ఈరోజు కేంద్రంలో ఇండియా గవర్నమెంట్లో కీలక భూమిక పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు. సో ఖచ్చితంగా ఆయన చెబితే అక్కడ కేంద్రం వింటుంది, ఆ 7 మండలాలు మనకు వస్తాయి. దీనిపైన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయాలి, తీసుకురావాలి, దాని తర్వాతనే ఈ విభజన సమస్యలు మాట్లాడాలి అనేది ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో మరి ఈ 10 ఏళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇక మనం చూసాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రగతి భవన్ వచ్చారు, ఇక్కడ కేసీఆర్ని కలిశారు, ఇక్కడ లంచ్ చేశారు, వీళ్ళందరూ మాట్లాడుకున్నారు, స్నేహపూర్వకంగా ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు విభజన సమస్యలు పరిష్కరించుకోలేకపోయారు? ఈరోజు మళ్ళీ ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నారు ఏంటి? ఇలాంటి అంశాలని మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఒకసారి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే నిన్న హరీష్ రావు కామెంట్ చేశారు దీనిపైన. ఏంటి శ్రీని గారు ఏం చెప్తారు? నేను ఇంతకుముందు అన్నట్లు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మీరు విభజన సమస్యలు పరిష్కరించుకోలేకపోయారు. ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 6వ తేదీ రోజు కలిసి ఈ యొక్క సమస్యలపైన చర్చించుకుంటున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? సో ముందుగా ప్యానెల్లో ఉన్న ప్రజలందరికీ నమస్కారం. నమస్తే. ఛానల్ వారికి ఇవాళ 10 సంవత్సరాలు అయినా కూడా ఇవాళ విభజన సమస్యల పరిష్కారం కాకపోవడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వ్యతిరేకత వాళ్ళు నాయకులు కలిసి రాకపోవడం వల్ల ఆనాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంటే ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. కాబట్టి ఈసారైన సమస్యలు, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఇవాళ దగ్గర మిత్రులు, వారి దగ్గర పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మరి చూద్దాం, వాళ్ళైతే బాగా దగ్గరనే ఒక ప్రచారం చేసుకున్నారు కాబట్టి విభజన సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి కొంత మనం అనుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతాం అనేది. ఎందుకంటే ఆనాడు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటానికంటే ముందు వాళ్ళ ఒక ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక మాట మాట్లాడారు. 7 మండలాలను ఇందులో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తే నరేంద్ర మోడీ గారు దాన్ని ఒప్పుకొని క్యాబినెట్ లో తీర్మానం పెట్టారు. ఆ రకంగా మనకు ఆంధ్రప్రదేశ్ సహకరించదని చెప్పి ఏదైతే వారు చెప్పారో ఆ విధంగా ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఉన్నది. కాబట్టి ఆ 5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు విభజన సమస్యలు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు అలయన్స్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాళ్ళు అలయన్స్ లో పోటీశారు కాబట్టి వాళ్ళు అసలే సస్యం మీద వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా ఇక్కడ మా ప్రభుత్వాన్ని కొంత డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నాన్ని చేసే విషయం ఈ ఇరు రాష్ట్రాల ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారే మా పార్టీ ఎమ్మెల్యేలను కొంత కొనుగోలు చేయడానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఎంత డిస్టర్బ్ అయిందో ఈ రాష్ట్రంలో ప్రజానికం అందరూ కూడా చూశారు. అట్లా తర్వాత అది పక్కకెడితే ఎంత ప్రయత్నం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండికేయడం వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకు మొండికి గెలిచి నేను ఏమంటున్నా, నేను ఇంతకుముందు అన్నట్లు స్నేహపూర్వకంగా ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, చూసాము, ప్రగతి భవన్లో కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు, ఇటు లంచ్లు అన్నీ అయిపోయినాయి. ఎందుకు మీరు ఆ స్థాయిలో చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకోలేకపోయారు? వాళ్ళు ఏంటంటే ఆస్తుల మీద వాళ్ళు పేచి పెట్టారు. ఇప్పుడు 10th షెడ్యూల్ ఉన్న సంస్థల ఆస్తులు కూడా ఇవ్వాలంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఆస్తులు వాళ్ళకి ఇచ్చడానికి కాదు కదా,
అట్లాంటి ఆ రోజే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందే 2004 లోపలనే ఉమ్మడి రాజధాని కోసం ఒప్పుకుంటూ ఆ రోజు తెలంగాణ విభజన అయ్యే పరిస్థితి ఉండే. కానీ హైదరాబాద్ తెలంగాణ మోకొద్దు, ఈ హైదరాబాద్ ఎవరికి హక్కు ఉండదు, ఈ తెలంగాణ గడ్డ తెలంగాణకు ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మొండి పట్టుదలతో ఉండడం వల్ల ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి హైదరాబాద్ లో మాకు కూడా ఆస్తుల్లో కూడా మాకు వాటా వస్తుందని మాట్లాడడం ఎంతవరకు సబబు? ఆ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొండిగా ఉన్నారు. ఆస్తులు దానికోసం పప్పకం కోసం వాళ్ళు పట్టుపట్టి ఉన్నారు. కాబట్టి మేము 10th షెడ్యూల్లో సంస్థ దాదాపు 102 సంస్థలు ఇప్పుడు హెచ్ఆర్టీ కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించిన డిస్కౌంట్ సంబంధించిన ఏపీ జెన్కోలు కానీ, ట్రాన్స్కో ఇలాంటి ఆస్తులు ఆర్టిస్ట్ కానీ ఇవన్నీ మాకు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు పట్టుపట్టిరు. అది మీకు కుదరని పని. తెలంగాణకు ఇంచు భూమి కూడా మీకు ఇచ్చే ప్రశ్న లేదు. మా ఆస్తులు మాకే, మా రాష్ట్రంలో ఏ ఆస్తులు ఉంటాయో ఆ ఆస్తులు మాకే ఉండాలి, మీ రాష్ట్రంలో ఆస్తులు మీకని చెప్పి మేము చెప్పినా కూడా ఆ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి ఇద్దరు ఒప్పుకోకపోవడం వల్ల ఇప్పటికీ అవి పెండింగ్ లో పడ్డాయి. ఒకసారి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పెద్దన్న పాత్ర వహించాల్సిన అవకాశం ఎన్నోసార్లు ఉన్న మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మా పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా రాష్ట్ర మంత్రులు చాలా సార్లు వెళ్ళి విభజన సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పి అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు వాళ్ళు సమస్యలు పరిష్కారం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఫ్రెండ్గా ఉన్నారు. పైగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకుని వారు వ్యతిరేకంగా ఉన్నారు. అనేక సార్లు పార్లమెంట్ లో మాట్లాడారు. చీకట్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడిస్తని చెప్పి రకరకాల నరేంద్ర మోడీ మళ్ళీ వస్తా శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. ఒకసారి వైసీపీ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి కలయిక అనేది ఇది నేను ఇంతకుముందు అన్నట్లు ఒక సంతోషకరమైన అంశము. సమస్యలు పరిష్కారం కావచ్చు, ఉద్యోగాలు. ఇది గతంలో మీరు చేయలేకపోయారు అంటే ఏం చెప్తారు? రాజేష్ గారు, ముందుగా మీకు 6 టీవీ వీక్షకులకు, అదేవిధంగా పెద్దలు జగదీష్ గారికి, దిలీప్ గారికి, అదేవిధంగా సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక అనేది, ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల కలయిక అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఆ 2 లేఖలు కూడా నేను చదివాను. ఒకరినొకరు బ్రహ్మాండంగా పొగుడుకున్నారు. వీరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి చెందిపోతా ఉందని చెప్పేసి ఆయన పొగిడాడు. ఈయనేమో రీసెంట్ గా ఘన విజయం సాధించినందుకు మీకు అభినందనలు అని చెప్పేసి ఆయన చెప్పాడు. సరే, వీళ్ళ అభినందనలు, వీళ్ళ గురు శిష్య బంధం మనకు తెలిసిందే. గతంలో క్యాష్ ఫర్ ఓట్ విషయంలో ఇబ్బంది పడ్డారు ఇద్దరు. ఒకరు జైలుకి వెళ్ళారు, ఇంకొకరేమో ఏదో రాజీ పడి తప్పించుకోగలిగారు. సరే, ఏది ఏమైనా సరే ఇద్దరికి మంచి రోజులు వచ్చాయి కాబట్టి, ఇద్దరు 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి, ఇద్దరు మధ్య గురు శిష్య బంధం ఉంది కాబట్టి తెలుగు ప్రజలకి, ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం. ఇక్కడ గెల్లు శ్రీనివాసరావు గారు మాట్లాడిన దానికి నేను నివేదిస్తున్నాను. శ్రీనివాసరావు గారు మాట్లాడింది ఎట్లా ఉందంటే, ఆయన మేమేమి ఇవ్వము, సమస్యల పరిష్కారం కావాలి అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఉభయ రాష్ట్రాల మధ్య ఆ రోజున విభజన హామీల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 52-48 రేషియోలో 58 ఆంధ్రప్రదేశ్ కు, 48% వచ్చేసి తెలంగాణకు ఆస్తుల విభజన జరగాలి. అది విభజన హామీలో ప్రధానమైనటువంటి అంశం. 9వ షెడ్యూల్ ప్రకారం 91 ఆస్తులు. అవును. అదేవిధంగా 10వ షెడ్యూల్ ప్రకారం 142 కాదు. నేను అదే అంటున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు, అన్ని తెలుసు మీకు, కలిశారు, చేశారు, ఎందుకు చేసుకోలేకపోయారు, ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించుకోలేకపోయారు అన్నది. అంటే మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారని ఈరోజు చూడండి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులు కూడా కాలేదు, చంద్రబాబు నాయుడు ఒక సమస్యకు పరిష్కారం వెతికే విధంగా ఈ రోజు ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వాలు కాదండి, విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది, వాళ్ళు సమర్థవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును, మీరు మాట్లాడుకొని మీరు సమస్య పరిష్కరించుకొని కేంద్రం దగ్గరికి పోతే చేస్తారు కదా సార్. మీరు క్రాస్ చేస్తా ఉంటే సబ్జెక్ట్ ప్రజలకు ఎట్లా పోతే చెప్పండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, కేంద్రం చేయాలంటున్నారు, మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని కేంద్రం దగ్గరికి పోతే వాళ్ళు చేయనంటారా ఏంటి? ఇప్పుడు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆయన 3 సమావేశాలు పెట్టాడు సార్. 3 సమావేశాలు పెట్టి ఆయన ఏం ఒప్పించాడు?
ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా తెలంగాణ తరఫున తెలంగాణ వికాస కేంద్ర వీళ్ళు పిటిషన్లు ఎందుకు వేయాల్సి వచ్చింది? కనీసం ఉద్యోగస్తులు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తెలంగాణ ఉద్యోగులు, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగులు వాళ్ళ సమస్యల పరిష్కారం కాక మేము తెలంగాణకు రావాలని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, ఆంధ్రాకి రావాలని తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఈ రోజుకి కూడా సమస్యల పరిష్కారం కాకుండా కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకు వచ్చింది? దీనికి ప్రధానమైనటువంటి తప్పు అప్పుడు 2014లోనే ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి ఆయన సాధించాల్సింది. ఆయన ఏమన్నాడు, 7 మండలాలు నేను కలిపితేనే నేను చేరతాను అన్నారు. అలాంటి మనిషి 29 సార్లు ప్రధానమంత్రిని కలిసినటువంటి మనిషి 29 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే తప్ప వేరే ప్రశ్న లేదని చెప్పేసి ఇప్పుడు ఆయనతో కలిసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పుడు బీజేపీ అధ్యక్షుడు చెప్పారు చాలా స్పష్టంగా. ఇలాంటి రాజకీయాలకు వద్దు దయచేసి. ఓకే, రైట్. దయచేసి ఇలాంటి రాజకీయాలు వద్దు. ప్రజల కోసం ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ఆస్తులు జగదీష్ గారు, ఉమ్మడి సీనాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరం ట్యాక్సులు కడితే వచ్చినటువంటి ఆస్తులు అవి. వాటిని మా రాష్ట్రంలో ఉన్నాయి, మా హైదరాబాద్ లో ఉన్నాయి, మాకే ఉండాలని మొండిగా వాదిస్తే పరిష్కారం ఎట్లా అయితే చెప్పండి? రైట్. ఒక్క నిమిషం అండి జగదీష్ గారు, ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ రెడ్డి గారు. జగదీష్ గారు ఒక పాయింట్, నిజామాబాద్ కాలం నుంచి ఉన్న ఆస్తులు ప్రాపర్టీస్ అవి మీకు ఎట్లా సార్ చెప్పండి. గేల్ ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం అండి, గేల్ ఒక నిమిషం అండి. జగదీష్ గారు, ఒకటి నేను ఇంతకుముందు స్టార్టింగ్లో అన్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ఒక డిమాండ్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఒక కీలకంగా ఉన్నారు. సో ఆయన చెబితే ఖచ్చితంగా ఇది సమస్య పరిష్కారం అవుతుంది. 7 మండలాలు ఏదైతే ఇది తెలంగాణకు వచ్చే విధంగా ఆయన కృషి చేయాలి. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబును అడగాలి అనే విధంగా చేశారు. ఆ పరిస్థితి ఉంటుందా? ఏం చేస్తారు ఏంటి ఈ మీటింగ్లో? ఈసారన్నా ఈ సమస్యలు పరిష్కారం అవుతుందా? ఈ 5 ఏళ్లలో, ఈ 10 ఏళ్ళు ఎలాగూ జరగలేదు. రాజేష్ గారు నమస్కారం అండి. ఛానల్లో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, దిలీప్ కిరణ్ గారు అందరికీ, అలాగే 60 ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ఇనిషియేషన్ తీసుకోవటం అనేది సుపరిణామం అని పెద్దలందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా చర్చ కూడా నడుస్తాం. అయితే హరీష్ రావు గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండి వాళ్ళు ఈరోజు ఒక ఇష్యూ క్లోజ్ అయిపోయిన ఇష్యూని మళ్ళా రీఓపెన్ చేయడం అంటే ఈ సమస్య పరిష్కారం కాకూడదనే ఒక ఆలోచనతోనే ఇది రైజ్ చేశారు. ఇట్ ఈస్ ఆల్రెడీ అప్పుడున్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, గవర్నమెంట్ లో ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు, అది అయిపోయింది, గెజెట్ నోటిఫికేషన్ అయిపోయింది, ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి. పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వాటిని తీసుకురండి అని మెలికి పెట్టడం అంటే ఏంటి? ఇంటెన్షన్స్ ఏంటి? ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. అంటే ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నట్టున్నాడు హరీష్ రావు. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టంగా కనబడుతుంది. ఈ ఇష్యూ క్లించ్ చేయడంలో కాంగ్రెస్ కానీ టీడీపీకి కానీ ఏదైతే మా కూటమి ఉందో వాళ్ళకి ఆ క్లించ్ చేసే ఇది గౌరవం రాకూడదనే ఇష్యూ తప్పిస్తే ఎక్కడ కూడా. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఉంటుంది, ఇక్కడ బీఆర్ఎస్ ఏంటంటే అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నారు. అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నది ఏది కూడా సెటిల్ కాకుండా ఉంటే వాళ్ళకి బాగుంటుందని ఆలోచన తప్పిస్తే ఎప్పుడు కూడా మనం కొన్ని పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటైంది. కానీ బేసిక్ గా ఆలోచించాలంటే ఇట్స్ ఏ ఇంటర్ ఓవెన్ ఫ్యాబ్రిక్. ఏంటంటే తెలంగాణ ఆంధ్రాలో ప్రజలందరూ కూడా కలిసి ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ 2 సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ కూడా ఉంది. అంచేత ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో సెపరేట్ అయ్యాం, కానీ ఒక రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత అకార్డింగ్ టు దట్ యాక్ట్ మనం సెటిల్ చేసుకోలేకపోతే ఇంకంతకన్నా దురదృష్టకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. కాబట్టి ఇమ్మీడియట్ గా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. ఏదైనా ఉంటే ఇప్పటికే ఇనఫ్ ఈజ్ ఇనఫ్, జరిగింది. ఇవాళ 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు నేనేమంటున్నాను జగదీష్ గారు, కాదు జగదీష్ గారు, అందరికీ తెలుసు, జగదీష్ గారు కూడా ఈ ఇష్యూని ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి రైజ్ చేయలేదు. వాట్ ఈజ్ ఇన్ బిట్వీన్ జరిగిందన్నది కూడా తెలిసి ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రధానమంత్రి గారికి వెళ్ళలేదు.
ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన తిరుగుతారు తప్పిస్తే వేరే ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు కూడా చిత్తశుద్ధితో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇద్దరు కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కాదు, ప్రతిపక్షాలు, ప్రజలు, సోషల్ గ్రూప్స్, అన్ని మీడియా, ఎవ్రీబడి కూడా దీన్ని ఒక చిత్తశుద్ధితో సపోర్ట్ చేసుకుంటే ఇష్యూస్ క్లియర్ అవుతాయి. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం బాగుపడుతుంది, కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు 52%, 48% ఎక్కడికి వచ్చినా అది పాపులేషన్ రేషియో. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 52% ఉంటే తెలంగాణ 48 ఉంది. కాబట్టి అన్ని కూడా రెవెన్యూ కానీ ఇది కానీ ఎసెట్స్ కానీ ఏవైనా కూడా ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయమంటాం. తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన రెవెన్యూ కూడా ఇవ్వలేదు కదా, బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్స్ కూడా ఏది చేయలేదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. అయితే ఒకటే నేను అడుగుతాను, నేను రావాల్సింది రాబట్టుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎందుకు పడ్డారు అంటే మరి ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో కూడా అర్థం కాదు. ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఎన్డీఏకి సపోర్ట్ చేశారు కదా 5 ఏళ్ళు. ఇప్పుడు కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే చిత్తశుద్ధి ఉండడం కాకుండా ప్రతిపక్షాల్లో ఇవాళ ఎప్పుడు కూడా పవర్ ఒక దగ్గర ఉండదు, మారుతూ ఉంటుంది. కానీ అల్టిమేట్ గా ప్రజల తాలూకా ఇష్యూలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఖచ్చితంగా కొంచెం హుందాగా ఉండాలి. ఏదైతే 7 మండలాలు అదైతే మాత్రం అది కరెక్ట్ కాదండి. అది ఇప్పుడు అది పెట్టడం వల్ల మళ్ళా ఇప్పుడు ఏముంటుంది, పేక మీద కత్తి పెట్టినట్టు. ఇప్పుడు అది యాక్సెప్ట్ చేస్తేనే ముందుకెళ్లాలంటే ఎక్కడవుతుంది? ఇది అయిపోయిన ఇష్యూని తీసుకొచ్చి ఇవాళ మళ్ళా దాన్ని మొదలు పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి అని ప్రతిపక్షం మాట్లాడటం. హరీష్ రావు గారు లాంటి పెద్దోళ్ళు, ఆ విధంగా అనుభవం ఉన్న నాయకులు ఆ విధంగా మాట్లాడి దీన్ని మళ్ళీ మెలికి పెట్టి ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ఇవాళ తెలంగాణ పెద్దలు అందరూ కూడా, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా బీజేపీ కానీ, వాళ్ళు ఖచ్చితంగా రీఆర్గనైజేషన్ విడిపోయి నష్టపోయాము. విడిపోయి నష్టపోయిన తర్వాత కనీసం రావాల్సిన ప్రయోజనాలు కూడా ఇవాళ రాకుండా, ఈవెన్ వాటర్ లో డిస్ప్యూట్ ఉంది. అంతకుముందు ఒకసారి 2 రాష్ట్రాల్లో ఉన్నాలో కొట్టుకునే పోలీసులు కూడా కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది నాగార్జున సాగర్ దగ్గర. సో వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇవన్నీ. అంచేత ఒక యాక్ట్ పార్లమెంట్ లో పాస్ అయిన యాక్ట్ ని మనం గౌరవించి ఆ విధంగా చేయటం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? మనమైతే ఖచ్చితంగా సెల్ఫిష్ మోటివ్ తీసేసి రాష్ట్ర ప్రయోజనాలు మీరు కాపాడుకోండి, నేను కాదన్ను. కానీ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా మీ తాలూకా పార్టీ, అది వేరే ఎక్కడి నుంచో వచ్చింది కాదు. ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది, తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా ఆ విధంగా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని, ఈ 5 years లోనే ఇష్యూస్ క్లోజ్ అయితే బాగుంటుందని నేను తప్పకుండా సబ్మిట్ చేస్తా ఉన్నాను. ఒక నిమిషం అండి, ఒకటండి దిలీప్ గారు, గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు, నిన్న హరీష్ రావు మాటలు చూస్తుంటే రేవంత్ రెడ్డిని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కామెంట్ చేస్తే దీనిపైన మీరు ముందుగా ఇది తీసుకురావాలి, 7 మండలాలు మనకు రావాలి, సో దీంతో మీరు చంద్రబాబు నాయుడుతో మాట్లాడించాలి, ఎందుకంటే కేంద్రంలో ఆయనకు కూడా అక్కడ కీలక భూమికి పోషిస్తున్నాడు, కీలక పాత్ర పోషిస్తున్నాడు, ఆ తర్వాతనే ఈ సమస్యలు పరిష్కరించాలి అనే విధంగా ఈ రకమైన కొంచెం రేవంత్ రెడ్డిని ఇబ్బందిగా పెట్టే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా అట్లాంటి కామెంట్స్? హరీష్ రావు చేసేది ప్యూర్ పొలిటికల్ అండి. పొలిటికల్ మైలేజ్ కోసం అది క్లోజ్డ్ ఇష్యూ, దానికి తీసుకుపోవాల్సిన అవసరం లేకుండా. నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడేటప్పుడు కూడా కొన్ని గ్రామాలు అనవసరంగా తీసుకున్నారు, ఇది సబ్మెర్జెన్స్ లో లేనే లేవు, సో అది మనం వెనక తీసుకుంటే బాగుంటుందని మంత్రిగా మాట అన్నాడు. సో అది అవసరం ఉంటే తీసుకోవచ్చు, కానీ పెట్టి ఇట్ ఈస్ ఏ ప్యానెల్లో నా పెద్దలందరి ముందుగా అప్డేట్ వెళ్ళిపోయాను. అయితే నేనేమంటున్నానంటే ప్యానెల్లో ఉన్న మిత్రులు చాలా క్లియర్ చెప్పారు, అపోజిషన్ ఉండని, వైఎస్ఆర్సీపీ ఉండని, ఎవరున్నా సరే వాళ్ళంతా ఒకటే అభిప్రాయం. ఉభయ రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. 10 years లాంగ్ పీరియడ్, దిస్ వాట్ అని లాంగ్ బ్యాక్. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ సమస్యలు. ఇప్పుడు మీకు కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, మీరు చూసి ఉంటారు. ఈ విభజన హామీల గురించి ఏమిటి అని స్టేటస్ ఎంపీ అడిగితే 90% ప్రాబ్లమ్స్ అని ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ కలిసి కూర్చుంటే సాల్వ్ అవుతాయి, మాకు వచ్చి సంబంధించిన 10% మాత్రమే, అవి మాకు అసలు అప్పీలే చేసిన వాళ్ళు లేడన్నాడు. సో ఎవరికి తప్పది? ఉభయ ముఖ్యమంత్రులు అంతకుముందు కొన్ని కోఆపరేట్ చేసుకోలేదంటే రెడ్ కార్పెట్ వేసి జగన్ ఆయన స్వాగతించాడు. మీ జ్ఞాపకం ఉంటే జగన్ తెలంగాణ పర్యటన అడ్డుకోవడానికి చాలా మంది, మరి నేను కూడా పోయి తొర్రూరు పోలీస్ స్టేషన్ లో మార్నింగ్ నన్ను 11 కరెక్ట్ చేస్తే రాత్రి ఆయన వెళ్ళిపోయిన దాకా 7 వరకు
జైల్లో పెట్టారు పోలీస్ స్టేషన్ లో. సో నేనేమన్నానంటే అంత తీవ్రం ఉన్న పరిస్థితిలో ముఖ్యమంత్రి కాగానే మా పైన స్వాగతించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం కోఆపరేట్ చేసుకోవాలని అనుమానం లేదు. వాళ్ళిద్దరు గురుశిక్ష సంబంధాన్ని చూపించారు ఆ రోజు. ఆయన అన్నాడు రాయలసీమ కరువు ఎట్లా తీర్చాలో నాకు తెలుసు, నేను గైడ్ చేస్తా. రాయలసీమ నీళ్ళు గోదావరిని తీసుకొని కూర్చొని కృష్ణకు అనుసంధానం చేసి అక్కడి నుంచి రాయలసీమ ఎత్తిపోయే పథకానికి ఒక రకంగా వర్చువల్లీ క్లియరెన్స్ ఇచ్చాడు. పేపర్లు తీపి చదవండి వెనక. అది కేసీఆర్ చేసిన పరిస్థితి. అంతేగాని నిజంగా ఉన్న సమస్యలు పరిష్కరించడం అంటే లేదు. పోలవరం ఉంది, కేంద్రం కూడా తప్పు. 2024 ఈ రోజు ఉంటే నువ్వు ఎప్పుడు 2014 రేట్స్ ఇస్తా అని మొత్తం 100% నువ్వే కట్టాల్సిన పరిస్థితి ఉంటే దాని హామీ ప్రకారం ఎస్కలేషన్ ప్రైస్ రైజ్ ఇవన్నీ నీ బాధ్యత. కానీ పాపం స్టేట్ ఎట్లా అవుతుంది? అసలే వాళ్ళు డబ్బులు లేక అలా ఆడుతున్నారు. క్యాపిటల్ మనం తీసుకున్నాం, మనకు సంతోషం. ఇక్కడ మనకి ఈ రోజున బడ్జెట్ లో 50% క్యాపిటల్ నుంచి వస్తుంది, 50%. అక్కడ లేదు, 1,00,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటాయి. తప్పేం లేదు కదా, అందరం తెలుగు వాళ్ళం సోదరులు. 1,00,000 కోట్లు లేక అల్లలాడిపోయారు వాళ్ళు. జగన్ ఎందుకు చేసినట్టు, జగన్ సపోర్ట్ చేసింది ఎందుకు అంటే ఆయన కేసుల కోసం చేశాడు. పొద్దున్న లేస్తే సిబిఐ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఉక్కిరి బిక్కిరి ఆడకుండా ఈ రోజు కూడా ఆయన మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేసిన పరిస్థితిలో వీళ్ళ ఉంటున్నాడు. సో ఇవన్నిటి చూసి ఈ రోజు వీళ్ళిద్దరు గురు శిష్యులు, మనందరికీ తెలుసు మంచి అవినాభావ సంబంధం ఉంది. ఆ 90% అయితే కేంద్ర మంత్రి సాల్వ్ చేసుకోవచ్చు అన్నాడు, అవి చేసేసుకుంటే వాటర్ విషయంలో ఎస్ అగ్రి. తెలంగాణకు ఒక చుక్క నీరు తగ్గించినా మనం ఒప్పుకోం, వాడు తక్కువ ఇస్తే వాళ్ళు ఇట్స్ బిగ్ కంట్రెన్షియస్ ఇష్యూ. అది ఆల్రెడీ ట్రిబ్యునల్ లో ఉంది. సో రేపు పొద్దున ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం ఎవరికి ఎన్ని వస్తే అప్పుడు చూసుకుందాం. మనకు తెలుసు గోదావరిలో అన్యూజ్డ్ వాటర్ ఉంది, గోడంతా ప్రతి సంవత్సరం పోయి ఇప్పటికి కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. కృష్ణాలో స్కోపే లేదు కొత్త ప్రాజెక్టులు తెలంగాణ కట్టడానికి. బట్ అయినా మన వాటర్ గురించి అడిగినప్పుడు 299 TMC కాక 10 TMC 20 TMC కోసం ఇంకో దగ్గర ఇంకో ప్రాజెక్ట్ కట్టుకుంటాం. కాకపోతే గోదావరి మీద కంప్లీట్ చేసుకుంటాం. ఈ రెండు కూడా అనుసంధానం చేయాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగానే రివర్ అనుసంధానం నుంచి ఆలోచిస్తున్నప్పుడు గోదావరిను కృష్ణాను అనుసంధానం చేసి తద్వారా మిగిలిన ప్రాజెక్టులు ఏమంటే చేసుకొని మొత్తం తెలంగాణ సస్యాలను చూసుకోవడం మన టార్గెట్. అది మన గవర్నమెంట్ కాదు. ఒకటి దిలీప్ గారు, ఒకటి ఇప్పుడు మనమే అంటుంటాం కేసీఆర్ అనుభవజ్ఞులు గతంలో చూసామనేది. సో 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించలేకపోయాడు? ఎందుకంటే ఇవి ఎప్పటికైనా సమస్యలు, ఇవి ఇబ్బందికరమైన పరిస్థితులే. మనం చూసాం ఎన్నికల ముందు ఏం జరిగింది. నాగార్జున సాగర్ దగ్గర వాటర్ కోసము అక్కడ నుంచి పోలీసు, ఇక్కడ నుంచి పోలీసులు కావచ్చు, మరొకటి కావచ్చు. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఇది తెలిసి కూడా ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఇక్కడ అవుతుందా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందంటవా? నేను అనేది కొన్ని కంటెన్షన్స్ ఎట్లున్నాయంటే సీవేర్ ఉంది, మనకు 40% వాటర్ ఉంది. వచ్చిన తర్వాత అందులో 40% పవర్ షేర్ చేసుకోవాలి. తెలంగాణ అడిగింది, వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు? వాళ్ళ ప్రియారిటీ వాళ్ళకి. వారు అక్కడ పవర్ క్రైసిస్ ఉంది, మన దగ్గర తెలంగాణలో పవర్ క్రైసిస్ ఉంది. వాళ్ళ అవసరాలు వాళ్ళు చూసుకుంటారు. ఇట్లాంటి ఇష్యూస్ ప్రాపర్టీస్ లో కూడా లేబర్ షాక్ ఉంది. 800 కోట్లు మనకు రావాలి, వాళ్ళు ట్రాన్స్ తీసుకొని వెళ్ళిపోయారు. అదైతే ఇప్పటి వరకు రాలేదు. కేంద్రం కూడా చెప్పింది అదే వీళ్ళ వాటా మీరు ఇవ్వలేదని. పట్టించుకున్నారా? వాళ్ళు పట్టించుకోలేదు. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఎవరి ప్రియారిటీ వాళ్ళది. ఇద్దరు రాష్ట్ర పోలీసులు మనం డ్యామ్ మీద కూడా చూసినాం. అది ఎప్పుడు కూడా ఇమాజిన్ చేయలేదు, యాంటిసిపేట్ కూడా చేయలేదు. అంటే కూర్చుంటే అవుతాయి. వీళ్ళకి ఈసారి తెలుస్తుంది కూర్చుంటే అయ్యే సమస్య కాదు. తెలంగాణ సెంటిమెంట్ మీరు ఒక్క ఇంచు వదిలినా, ఒక వాటర్ TMC వదిలినా పేద ఎత్తున భగ్గుపడ్డది. లేని పంచాయతీ నాకెందుకు 10 ఏళ్ళు హామీగా ఫామ్ రోజులు పడుకున్నాడు. ఇష్యూ సాల్వ్ కావాలి. ఇష్యూ సాల్వ్ కాకుండా 10 years ఎట్లా పెండింగ్ ఉంటుంది అసలు? ఒక పక్క నువ్వే ఆశీర్వదించి పాపం బొకే ఇచ్చి మరి స్వాగతించి తీసుకుపోయి కావలించుకుంటుంది జగన్. ఈ యాక్షన్ లో ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు చట్ట ప్రకారం కావాల్సిన కాకపోవడానికి అది ఏది ముట్టుకున్నా సెన్సిటివ్ కాబట్టి నాకు ఎందుకు వచ్చిన గొడవనైనా వదిలిపెట్టాడు. ఇప్పుడు కూడా అంత ఈజీ ఏం కాదు. ముఖ్యమంత్రులు ఎంత గురు శిష్యులైనా ఆ ఇష్యూ నేను చెప్పారు వాటర్ ఒక TMC వదిలే తెలంగాణ బాగుపడ్డది. కేసీఆర్ చేయలేని పని మనం చేద్దాం అనుకుంటే రేవంత్ రెడ్డి బ్లేమ్ అవుతాడు. అది చంద్రబాబు గారు బ్లేమ్ అవుతాడు కదా. అగ్రి సరే సీరియల్ 40% మీకు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు గెలుసీన్ ఏమంటాడంటే దిలీప్ గారు, గెలుసీన్ ఏమంటే మాకు అప్పుడు కేంద్రం సహకరించలేదని. ఎందుకు 2014లో కేంద్రము అన్నిటికీ వీళ్ళు మద్దతు ఇచ్చారు కదా, కేంద్రం సహకరించలేదు అనేది కామెంట్ చేస్తాడు. ఆ పరిస్థితి ఉండేనా? నిజంగా వాళ్ళు పరిష్కరించాలనుకున్నప్పుడు కూడా ఈ అక్కడి నుంచి కేంద్రం నుంచి సరిగ్గా సానుకూల స్పందన రాకపోవడం అది అంటాడు. జ్ఞాపకం ఒక స్టేజ్ చంద్రబాబు గారు వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టు నిధులు రావట్లేదని మరో అంశమని ఆయన ఎన్డీఏ నుంచి విడిపోయాడు. డిమాండ్ చేశాడు. అదేదో తనకు పొలిటికల్ బెనిఫిట్ వస్తుంది కూడా రాలేదు. దానికంటే ఊహించి దానికంటే ఎక్కువ సీట్లు జగన్కి వచ్చి అధికారంలోకి వచ్చాడు. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు ఈ విభజన హామీల గురించి మనం కనుక ప్రశ్నిస్తే మనకు మైలేజ్ పొలిటికల్ వస్తుంది అనుకున్నాడు. రాష్ట్ర మీట్లో క్యాబినెట్ నుంచి వైదొలిగాడు. దానివల్ల ప్రయోజనం రాలే. అది లేట్ అయిపోయింది అప్పటికి. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మన ముందు నుంచి సపోర్ట్ చేయకుండా మనం కాస్త వీళ్ళని బెదిరించి ఉంటాయి. కానీ కేసీఆర్ తెలుసు కదా, మీరున్న ఈ 10వ 9వ సీట్లతో
ఏం ప్రెషర్ పెడతారు మీరు? డిపెండెంట్ గవర్నమెంట్ అయితే ఆ గవర్నమెంట్ యూనిలాటరీగా బ్రూటల్ మెజారిటీ ఉండేది 2 టర్మ్స్ కూడా. ఇప్పుడు వచ్చేది డిపెండెంట్ గవర్నమెంట్. ఈ రోజు చంద్రబాబు గారు లేదా బీహార్ మీద సీఎం మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. కానీ డిపెండెంట్ గవర్నమెంట్ ఉంటే బార్గెనింగ్ స్కోప్ ఉంటుంది, గతంలో లేదు. ఇప్పుడు వచ్చింది బీజేపీ దగ్గర, మీరు డిపెండెంట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు అదనపు నిధులు తీసుకోవచ్చు. కాబట్టి నేను అంటున్నా, ముందు మీ ఇద్దరు కూర్చొని 90% గొడవ ఏంటో తెలుసండి. ఏదైనా కంటెన్షియస్ కాదు. ఒకటి దిలీప్ గారు, ఒకటి అప్పీల్ చేసే ఇష్యూ ఉంటే కింద ఇంటర్ఫియర్ సాల్వ్ చేయమని మీరు సాల్వ్ చేసుకునే పని. దిలీప్ గారు ఒకటి చెప్పాడు, పార్లమెంట్ సాక్షి మంత్రి చెప్పాడు 90% వాళ్ళ సమస్యలే 10 మావి, అసలు మాకు అప్పీలే రాలేదంటే అపెక్స్ బాడీ అది. ఏ ఇష్యూలో అయినా విభజన హామీలు స్పష్టంగా చట్టంలో ఏముందంటే ఉభయ రాష్ట్రాలు పరిష్కరించుకోకపోతే కేంద్రం అనేది అపెక్స్ బాడీగా వ్యవహరించాలని. ఎప్పుడు ఏ ఇష్యూ గురించి చెప్పినప్పుడు మంత్రుడు అన్నారు 3 times చీఫ్ సెక్రటరీ లెవెల్లో కార్యదర్శి అంతా కూర్చొని మాట్లాడితే కాలేదు. మరి అది ముఖ్యమంత్రులు కూర్చొని తీసుకోవాలి. ఇందులో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కూడా ముడిపడి ఉన్నాయి, చాలా సున్నితమైనటువంటి సమస్యలు. కాదు నేనేమంటానంటే ఒకటి దిలీప్ గారు, సరే ఇది మీరు హరీష్ రావు కామెంట్స్ విషయానికి వస్తే అది ఒక పొలిటికల్ కామెంట్స్ అంటున్నారు. నేనేమంటా ఇది అంటే ఇది ఆలోచించదగిన అంశమే కాదా? ఎలా అంటే అక్కడ నేను ఇంతకుముందు అన్నట్లు చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు సెంట్రల్ ఇండియాతో. కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు అదే మీ గురు శిష్య బంధం ఉంది, మీరు అడిగితే ఖచ్చితంగా కాదన్నాడు. ఇది మీరు చేయించండి, డిమాండ్ పెట్టండి అంటున్నాడు. ఇది సాధ్యమయ్యే పనేనా? 7 మండలాలు అనేది సాధ్యమయ్యే పని. ఆ రోజుల్లో 2014లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలంటే ఫస్ట్ 7 మండలాల్లో ఏపీలో కలవాలని ఒక డిమాండ్ పెట్టారు. ఆ తర్వాతనే అది కలిసిన తర్వాతనే ఆయన ప్రమాణ స్వీకారం చేశారని ఈ మధ్యలో కామెంట్స్ వస్తున్నాయి. నిజమేనా? అంత జరిగిన తర్వాత ఇప్పుడు ఇది సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్ అండి, అది ఇంపాసిబుల్. ఇప్పుడు వాటర్ ఉంది, గోదావరి తీసుకొచ్చి కృష్ణా కలిపి రాయలసీమ ఎత్తి పొదలకు నీళ్ళు ఇస్తాను అనమనేది రేవంత్ రెడ్డి. రాష్ట్రం బగ్గుమంటది, చేయలేరండి అది. ఆయన చేయలేడు, ఈయన చేయలేడు. ఏవైతే సున్నితంగా సమస్య ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాయి, శుభ్రంగా 8 acres తెలంగాణది ఖాళీ ఉన్నది ఇచ్చేసి ఆ బిల్డింగ్స్ వాళ్ళు తీసుకొని మనం కృషి కట్టుకోవచ్చు. అది ఇష్యూయే కాదు. ఎంప్లాయీ సమస్య 10 ఏళ్ళ నుంచి తగ్గుతుంది. ఇంకా 15,000 మంది అక్కడ పనిచేస్తున్నారు, ఇక్కడ కొంతమంది పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూర్చుంటే 1 month లో ఇటు అడిపోతారు, అటు ఇటుపోతారు. ఇట్లాంటి సమస్యలు చాలా అందులో ఉన్నవి. సాల్వ్ చేసుకోవడానికి స్కోప్ ఉందని మన అన్నటువంటి పార్లమెంట్ సాక్షి మంత్రి, కేంద్ర మంత్రి ప్రకటించాడు. సో ఆ స్కోప్ ని ఎగ్జాస్ట్ చేసి కంటెన్షియస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సెన్సిటివ్ ఉన్నాయో, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని కాస్త తర్వాత పక్క పెట్టడం లేదా అపెక్స్ బాడీ అయినట్టు కేంద్రానికి అప్పచెప్పడం కరెక్ట్. కానీ అన్ని మేమే వేసుకొని చేస్తామని ఆయన చేయలేడు, ఈయన చేయలేడు. రైట్. గెలు మీరు చెప్తే వినే పరిస్థితి అయితే కనబడట్లేదు ప్రజలు. ఇప్పుడు నిన్న చెప్పినా కూడా మీరు ఇట్లా అది అడగాలంటే మీరు 10 ఏళ్ళు చేసింది ఏం లేదు. ఈ రోజు ఏంటి, ఈరోజు మంచి వాతావరణంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరిస్తున్నారు. సో దీన్ని మీరు నిన్న చేసిన కామెంట్స్ అయితే ప్రజలు స్వాగతించే అవకాశం లేదు. ఏం చేశారు మీరు 10 ఏళ్ళు అనేది ఈరోజు దిలీప్ గారు కావచ్చు, జగదీష్ గారు కావచ్చు, వీళ్ళే చెప్తున్నారు. సార్ మేము 10 ఏళ్ళు మేము ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం కానీ కేంద్రం మా భాగస్వామ్యం లేదు కదా. కేంద్రం మాకు శత్రు రాష్ట్రం, శత్రుపాలన ఉండే. అక్కడ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు వార్ ఫ్రెండ్లీగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాలు అవుట్ రైట్ మేము అంశాల ఎవరుగా కొన్ని బిల్లకు మేము మద్దతు ఇచ్చినమాట వాస్తవం. మేము చాలా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బిల్లకు సూత్రప్రాయం కొన్ని మద్దతు ఇస్తారు. అందరూ ప్రతి ఏదో వ్యతిరేక కుటుంబంతో మాత్రాన కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును వ్యతిరేకించాలని కూడా ఏం లేదు. అట్లా మద్దతు ఇచ్చినట్టు మేము కూడా ఇచ్చినాం. అంత మాత్రమే మాకు మోడీ మాకేం దగ్గర కాదు. ఏదో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అట్లా మెయింటైన్ చేసిన తప్ప వాళ్ళు మాకు పూర్తి స్థాయిలో సహకరించకపోవడం వల్ల యువజన సమస్యలు పరిష్కారం కాలేదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చాలా గురువు కాబట్టి బాగా దగ్గర కాబట్టి ఆ అనుబంధంతో సమస్యలు పరిష్కరించాలని చెప్పి మా నాయకుడు హరీష్ రావు గారు నిన్న కోరిరు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రజల ఆమోదయోగ్య పరంగా ఆ సమస్యల పరిష్కార దిశగా అడుగులేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పే ఉన్నది. ఒకటి ఒక విషయం చెప్పండి. ఒకవేళ రేపు మీటింగ్ తర్వాత ఏమైనా తెలంగాణకు నష్టం వాటిల్లే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక మరొకసారి ఉద్యమం చేయడం తప్పదంటారా మీరు? మేము ఎప్పుడైనా ఏ అంశంగా తెలంగాణకు నష్టం జరిగే పని ఎవరు చేసినా కూడా మేము ఒప్పుకోం. మా పుట్టుకే అది కదా. కాబట్టి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఏ అంశాన్ని కూడా మేము వదులుకోం. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇక్కడ వరకైనా ఇంతవరకైనా మేము పోరాటం చేస్తాం. మాకు పదవులు అధికారం అనేది మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా మా పోరాటం ప్రజల పక్షాన్ని. రైట్. ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, నిన్న మనం చూసాం, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేస్తూ ఇక మీరు ఇప్పటికే చాలా వరకు రివర్స్లో వెళ్ళిపోయింది మొత్తం రాష్ట్రం అంతా, నేను మళ్ళీ గేర్ మార్చాను, స్పీడ్ మళ్ళీ 94 స్పీడ్ ఏ రకంగా ఉన్నానో ఆ స్థాయిలో స్పీడ్ ఉంటుంది మనది,
ఇక ముందుకెళ్ళాలి, ఇప్పటికి రాష్ట్రం అంతా వెనక్కి వెళ్ళింది అనే విధంగా మనం చూసాం. మొన్న ఒక అధికారి ఈవెన్ లంచం తీసుకుంటా కూడా వెంటనే అక్కడ సస్పెండ్ చేశారు. సో ఇప్పుడు చూస్తుంటే ఏపీ పరుగులు పెట్టే అవకాశం కనపడుతుంది అభివృద్ధి విషయంలో అనేది బాగా చర్చకు వస్తుంది. ఏం చెప్తారు? మీరు ఏం చేయలేకపోయారు గత 5 ఏళ్ళు అనేది? రాజేష్ గారు, వారు ముగ్గురు చెప్పినటువంటి అంశాలను విన్నాను. ఖచ్చితంగా హరీష్ గారు ఖచ్చితంగా వారు రాజకీయం కోసమే ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే ముగిసినటువంటి అంశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పోరాటంలో తప్పు లేదు. ఎందుకంటే తెలంగాణ పుట్టింది అందుకు కాబట్టి, తెలంగాణని రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడటంలో తప్పులేదు. కానీ ఒక ముగిసిన అంశాన్ని ఎత్తుకుంటే ఇప్పుడు ఆ ముగిసిన అంశం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సమైక్య రాష్ట్రం కావాలంటే అవుతుందా? అది సాధ్యమైద్దా? అందుకని ఇలాంటి అసాధ్యమైనటువంటి విషయాలు కాకుండా సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడితే సమస్యల పరిష్కారం అయితే. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఒక ప్రస్తావన చేశారు. ఆయన లంచం తీసుకుంటున్న వాళ్ళనే కదండి, ఇక్కడ చాలా ప్రాంతాల్లో 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ కి 500 కట్ చేసుకొని ఇచ్చిన సందర్భాలు చాలా చాలా కోకొల్లలు జరిగినాయి రాష్ట్రం అంతా. అదే కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి బూట్ వేసుకొని సిఐ గారు వచ్చారని చెప్పేసి, ఆయన బూట్ తో వచ్చాడని చెప్పేసి ఆయన సస్పెండ్ కూడా చేశారు సార్. నిన్ననా బూట్ తో వచ్చారని సస్పెన్షన్ అంట. అంటే ఈయనేమో దీక్షలో ఉండి, వారాహి అమ్మవారి దీక్షలో ఉండి ఈయన చెప్పులు వేసుకొని తిరగొచ్చు, బూట్లు వేసుకొని ఒక అధికారి. ఇప్పుడు యూనిఫామ్ లో భాగం అండి బూట్ అనేది. అదే విధంగా నేను 7 మండలాలు విలీనం చేస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను, పోలవరం కోసం నా ప్రాణాలు ఇస్తాను అని చెప్పేసి చెప్పింది కూడా రాజకీయమే. ఎందుకంటే విలీనం చేసిన వెంటనే, విలీనం చేసినాక జూన్ 8న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 8, 2014 నుంచి సెప్టెంబర్ 7, 2016కి మధ్య 30 నెలల కాలం గడిచిపోయిందండి. ఈ 30 నెలల కాలం పోలవరం గురించి ఎందుకు పట్టించుకోలేదండి? ఇది ఆయనకున్న శ్రద్ధ. ఉరుకులెత్తించడం కాదు ఆయన చేసేది, కాస్త వెనక్కి తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా 1,54,000 రూపాయల తలసరి ఆదాయం ఉంటే 2,47,000 చేర్చాడు ఈ రోజున. అన్ని రకాలుగా కూడా స్థూల జాతీయోత్పత్తిని పెంచాడు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులెత్తించారు. ఉద్దానం ఉంది చూసుకోండి సార్, ఉద్దానంలో కేవలము డయాలసిస్ సెంటర్స్ పెట్టారు. ఈయనట్లుగా శాశ్వత పరిష్కారం చేశాడు. అక్కడ నీటి పరిష్కారం కానీ, హాస్పిటల్ నిర్మాణం కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి శాశ్వత పరిష్కారం చేశారు. కాకపోతే మాకు చెప్పుకోవడం చేత కాలేదు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి డెవలప్మెంట్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదో డెవలప్మెంట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన ప్రాజెక్ట్ చెప్పానండి. ఏం చెప్తున్నారంటే ఎక్కడ చేశారు? మొత్తం పరదాలు కట్టి, పక్కకు పరదాలు కట్టి మీటింగ్లు నిర్వహించేవాళ్ళు. వాళ్ళు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే చూపించేవాళ్ళు కదా, మనం ఏం చేశాము అనే దానిపైన. ఇప్పుడు వచ్చి చూడమనండి సార్. ఇప్పుడు ఉద్దానంలో వచ్చి చూడమనండి, 4 సీపోర్టులను చూడమనండి. బందరు మచిలీపట్నం పోర్ట్ అనేది కలే ఇప్పటిదాకా. ఇప్పుడు లంగరేయటానికి సిద్ధంగా ఉంది. అన్ని చేశామంటే కాదండి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అన్నట్లే చంద్రబాబు నాయుడు గారికి ఎంతప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలోనేమో ఆ హైటెక్ సిటీ చెప్పుకుంటారు, ఈ విడిపోయిన రాష్ట్రంలోనే కియా మోటార్స్ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 127 పరిశ్రమల పేర్లు చెప్తా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశారా ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రం ఇక్కడ జరిగింది ఏంటంటే విపరీతమైనటువంటి అసత్య ప్రచారం. విపరీతమైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చేసింది. ఇప్పుడు నిన్న వాళ్ళ నోటితోటి వాళ్లే ఒప్పుకున్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన శ్రీనివాస్ రెడ్డి గారు, నేనేమంటా శ్రీనివాస్ రెడ్డి గారు పెన్షన్ ఒక రోజులో పంచామని శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అన్నట్లు ఆ స్థాయిలో అభివృద్ధి చేసి ఉంటే ఈ రోజు 11 సీట్లకే పరిమితం అయ్యేది కాదు కదా. ఇప్పుడు ఎవరు ఎన్ని ప్రచారం చేసినా ప్రజలు అనేది గ్రౌండ్ లో గ్రహిస్తారు కదా. ప్రచారాలను నమ్మారు. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి తల్లి చెల్లి ప్రచారం కూడా నమ్మారు.
ఆ తల్లి చెల్లి బాధ్యత కూడా ఇక్కడ ఉంది. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూడా ప్రకలించేటటువంటి పాపంలో ఆ తల్లి చెల్లి కూడా భాగస్వాములే. ఏదైతే కూతురు కోసం ఇప్పుడు ఆవిడ విజయమ్మ గారు అక్కడికి వచ్చారు సార్, ఏది ఇడుపులపాయకు వచ్చేసి కొడుకుని ఆశీర్వదించారు, కూతుర్ని ఆశీర్వదించారు. అమెరికా వెళ్ళారు, గమనుండొచ్చు కదా. 3 రోజులు పోలింగ్ ఉందనగా కూతుర్ని గెలిపించండి అన్నారు. అంటే దాని అర్థం కొడుకుని ఓడించమనే కదా. కుటుంబంలో ఇట్లా ఉన్నప్పుడు ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది పబ్లిక్ కి. ఆ రాంగ్ మెసేజ్ వెళ్ళటం వల్ల జగదీష్ గారు ప్లీజ్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పని చేయనందువల్ల కాదు నష్టపోయింది. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ అయినా కానీ 40% అయినా కానీ 40% ఓట్లు వచ్చాయి. 40% ఓట్లు వచ్చాయి. నంబర్ పరంగా 11 కావచ్చు కానీ వాళ్ళకి ఎప్పట్లో 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వస్తే మాకు 4 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. మళ్ళీ జగదీష్ గారు ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడ స్టార్ట్ చేశారు అక్కడి నుంచే వస్తా. పోలవరం గురించి మాట్లాడదాం. పోలవరం గురించి 2014-19లో ఏం చేయలేదని చెప్తున్నారు. మరి 19 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందంటే 2014-19లో ఎంత కాఫర్ డ్యామ్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పోలవరాన్ని ప్రతిసారి కూడా 2019 నుంచి ప్రతి సంవత్సరం కూడా పూర్తి అయిపోతుంది అని చెప్పి దాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. అంచేత పోలవరం గురించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఇవాళ మాట్లాడటానికి కూడా అర్హత లేని పరిస్థితిలో ఉంది. ఇక అమరావతిని డిస్ట్రాక్ట్ చేశారు. 3 రాజధానులు అని చెప్పారు, 3 రాజధానులు చేయలేకపోయారు. అసలు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఋషికొండలో ఎంత దారుణం అంటే ఋషికొండలో 500 కోట్లతో భవనాలు నిర్మించారు. ఎందుకోసం నిర్మించారు అన్న విషయాన్ని అప్పటి నుంచి ఎప్పటిదాకా కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో వదిలేశారు. అంచేత రాష్ట్రంలో ఏ విధంగా కూడా చూసినా కూడా అదన్నీ కూడా రిజల్ట్ కూడా వచ్చింది. కాబట్టి ఏమంటానంటే ఇది నేను మాట్లాడటం కాదు, ప్రజలు మాట్లాడారు, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ అసత్య ప్రచారాలని మీరంటున్నారు. మీరు అసలు అసత్య ప్రచారంలో సాక్షి ఛానల్ అందుకే ఉందన్నది ఇవాళ ప్రజలు అనుకుంటా ఉన్నారు. అంచేత ఇక ఎవరు ప్రచారం ఏదనేది కాదు, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అయితే ఇవాళ ఇష్యూకి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా కేంద్రంతో పాటు కేసీఆర్ తో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడి రాజకీయ ప్రయోజనాల కోసమే అధికారం కోసమే ఆలోచించారు తప్పిస్తే డే 1 నుంచి కూడా రివర్స్ పరిపాలన. అంటే ఇద్దరు కాదు ఒకటి జగదీష్ గారు, ఇప్పుడు 2 రాష్ట్రాల సీఎంలు ఎవరు గతంలో ఎవరు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసమే పనిచేశారు తప్ప కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు, రాష్ట్రం కోసం ఈ సమస్యల పరిష్కారం కానీ ఆ దశగా అసలు అడుగులు వేయలేదంటారా? వేయలేదు కదండి. వేస్తే ఇప్పుడు నేను ఎందుకంటా, ఇప్పుడు బాగా క్లోజ్ గా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు గెలాలని మొన్న కూడా కేసీఆర్ గారు కోరుకున్నారు. అయితే మొన్న అవ్వలేదు, అప్పుడు అయ్యింది. ఇద్దరు కలిసే ఉన్నారు. కలిసే ఉన్నప్పుడు ఎక్కడ ఇనిషియేట్ చేశారండి? నేను డైరెక్ట్ ఇష్యూకి వస్తాను. ఓకే, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏ ఒక్కటి ఇష్యూ అయినా సాల్వ్ చేయగలిగారా? ఈవేళ మళ్ళీ ఏం మెలికి పెడతారండి? 7 మండలాలు మెలికేటండి. సరే, 7 మండలాలు విభజన చట్టంలో ఉన్నదా చెప్పండి? విభజన చట్టం లేకుండా బలవంతంగా ఆర్డినెన్స్ పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. బలవంతంగా ఎందుకు? ఆ రోజు మీరు కదా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కదా ఆ రోజు ఎందుకు రైట్ చేయలేదు? ఎవరు చూపించండి? రాష్ట్ర ప్రభుత్వం చూపించమండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందే నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్ గా ఉంటారు మా నాయకులు. ఆ రోజుల్లో టీఆర్ఎస్ అయితే పిలుపునిచ్చింది. 7 మండలాలు కలుపుకోవడంలో పర్సనల్ గా లేదు కదా, గెయిన్ లేదు కదా. కానీ 7 మండలాలు ఆలోచనలు జగదీష్ గారు చట్టంలో ఉన్నదా? 7 మండలాలను ఏపీకి జరిగింది. అది జస్టిఫైబుల్ కాజ్ కాబట్టే ఆ రోజు మోడీ గారు కూడా ఫస్ట్ క్యాబినెట్ లో అది పెట్టి దాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు రైజ్ చేయకుండా ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఈవేళ ఈ విభజన హామీల గురించి 10 సంవత్సరాల్లో కూడా కాదు గెల్లు శ్రీనివాస్ ఒకటి ఇప్పుడు సాధ్యమవుతుందంటారా? ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన డిమాండ్ చేసి ఒత్తిడి చేపించి చంద్రబాబు నాయుడు పైన 7 మండలాలు మళ్ళీ తెలంగాణ కలిపే విధంగా సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? సార్, ఇప్పుడు
ప్రస్తుతం మన ప్రయత్నం చేయాలి కదా. ఏం ప్రయత్నం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి దగ్గర అనుబంధం ఉన్నది. మోడీని బడేపాయ్ అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. నేను ఇక్కడ చోటాపాయ్ ఉన్నా, మీరు బడేపాయ్ ఉన్నారు అని చెప్పి మాట్లాడి ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చడానికి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఎన్నికలు 4 రోజులు పెట్టుకొని మాకు తెలంగాణకు నిధులు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఒక బీజేపీ ప్రధానమంత్రి అడిగినట్టు అర్థం ఏముందండి? నెక్స్ట్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, మళ్ళీ మీరే ప్రధానమంత్రి వస్తారు, మీరే ప్రధానమంత్రి రావాలని చెప్పి తను కోరుకున్నట్టే కదా. కాబట్టి అనుబంధంతోనే సమస్యల పరిష్కారం కోసం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి మేము ఎదురు చూస్తా ఉన్నాం. మంచిదే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ప్రధానిని కలిసి వచ్చాడు, కేంద్ర మంత్రులను కలిశారు, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర సమస్యలపై పరిష్కారము, ఇవన్నీ అయితే ఒక రకంగా అయితే రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళి ఈ ప్రజా సమస్యలపైన అయితే మాట్లాడుతున్నారు కదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇది మంచి పరిణామం కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం అనేది. సార్ మేము కాదంటలేము కదా. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన 7 మండలం కూడా రిటర్న్ ఇస్తే తెలంగాణ కూడా చాలా మంచి. జగదీష్ గారు మాట్లాడండి, కంటిన్యూ చేస్తున్నారు ప్లీజ్ మాట్లాడండి, మీరు మధ్యలో వచ్చారు కాబట్టి. సార్ జగదీష్ గారు. సార్ ఇప్పుడు నేనేమంటానంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక పాజిటివ్ నోట్ లో వెళ్ళేటప్పుడు చాలా సమస్యలు, ఇప్పుడు ఒక 7 మండలాలు కాదు కదా, చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఇష్యూస్ పరిష్కారం అయితే 2 రాష్ట్రాల ప్రజలకి బాగుంటుంది కదా. మనం రాష్ట్ర ప్రయోజనాల గురించి, 2 రాష్ట్రాల ప్రయోజనాల గురించి నేను అంటా ఉన్నాను. ఇవాళ మాకు ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడటం లేదు అంచేది, ఎందుకంటే తెలంగాణలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నోళ్ళే ఉన్నారు. అది ఎప్పుడు ఇన్సెపరబుల్, అది సపరేట్ చేద్దామన్నా కూడా కుదరదు. అలాంటప్పుడు ఇద్దరు ఒక పాజిటివ్ నోట్ లో వెళ్ళేటప్పుడు మనం ఎందుకు వై డోంట్ వి అప్రిషియేట్, ప్రతిపక్షంలో ఉన్నామని దేన్ని కూడా అడ్డు పెట్టడానికి ప్రయత్నం చేయడం వల్ల మనకి ఎప్పుడు ఇది అవుతుందండి, అది దానివల్ల ఏమొస్తుందండి అది. అయితే ఇక్కడ ఏముంటుందంటే, ఫ్యాక్ట్ ఒప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఏమీ చేయలేకపోయారు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు జగన్ గారు కూడా ఇష్యూ కూడా రైజ్ చేయకుండా అలా కూర్చున్నారు, కేంద్రంతో కూడా మాట్లాడలేదు. అంచేత ఇప్పుడు ఏంటంటే, ఏమైనా మళ్ళీ వీళ్ళిద్దరికి ఇది వస్తుందేమో, ఇక్కడ సర్వైవల్ కూడా ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచనలో ఇవాళ ఈ విధంగా ఇదంటారు చూడండి, స్టార్టింగ్ లోనే ఈ విధంగా పెట్టడం, సిట్ కూర్చొని ఏం మాట్లాడతారు, మాట్లాడినప్పుడు ఏమైనా చేయలేకపోయారు అనుకోండి, మీకు కూడా ఒక ఇది వస్తుంది కదా. నేను అదే అంటున్నాను జగదీష్ గారు, ఇప్పుడు మీరే అన్నట్లు చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు, ఇది ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుందా అని. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఏదో ఒక సమస్య వస్తుంది, కొలికి వచ్చే అవకాశం ఉందా, ఇది కేవలం ఒక రాజకీయ భేటీగా చూడాలనేది. అంటే ఇప్పుడు ఒకటి ఉంది సార్, ఇక్కడ ఎవరు తప్పించుకోవడానికి లేదండి, కేంద్రం కూడా రావాలని. కేంద్రం అంటే అందులో ఉన్నాయి, ఇప్పుడు ఏ ఇష్యూ కూడా సెటిల్ కాకపోతే సిఏ, కొన్ని ఇష్యూస్ లో సిఏజీని పెట్టారు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనల్ గా. ఇంకా కొన్ని ఇష్యూస్ వస్తే మినిస్ట్రీస్ కూడా ఉన్నాయి. అంచేత ఏ విధంగా అందరూ కలిసి కూర్చుంటే గానీ ఇదయ్యేది కాదు. అయితే ముందు అసలు ఎక్కడ యాక్సెప్టబిలిటీ ఉంటుంది, ఎక్కడ ఇష్యూస్ డెడ్ లాక్ వస్తాయి, అప్పుడు ఎవరికి రావాలంటే ముందు ఒక సిట్టింగ్ క్లియర్ గా విత్ క్లియర్ మైండ్ అండ్ విత్ క్లియర్ హార్ట్ ఒకసారి కూర్చుంటే ఇష్యూస్ అన్ని ఒకసారి డిస్కస్ చేస్తే ఎక్కడ ఏవి కొన్ని సెటిల్ అవడానికి చాలా ఈజీగా ఉంటాయి. అసలు ఇంతవరకు ఏమీ జరగలేదు కదా. అవును, ఏమీ జరగలేదు. దిలీప్ గారు ఓకే దిలీప్ గారు ఒక అంశము ఖచ్చితంగా సెటిల్ అయ్యే ఉన్నాయి, అవి అవుతాయి. అప్పుడు ప్రజల్లో ఒకటి రీఆర్గనైజేషన్ యాక్ట్ దేనికి ఉంది, ఆ యాక్ట్ ని 2 రాష్ట్రాలు కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. జగదీష్ గారు ప్లీజ్, ఏ ప్రభుత్వమైన జగదీష్ గారు ఒక నిమిషం ప్లీజ్. దిలీప్ గారు ఒక అంశము, ఒక నిమిషం అండి, ఎవరు సీఎంఎల్ అయినా ఏదైనా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. రైట్ ఒక నిమిషం, డీలిమిటేషన్ జరగటం లేదు, జగదీష్ గారు రిప్రజెంటేషన్ రావట్లేదు. రైట్ చూద్దాము. దిలీప్ గారు ఒకటి ప్రధానంగా రేపు జరిగే భేటీ, ఒక నిమిషం అండి జగదీష్ గారు ప్లీజ్, ఒక నిమిషం జగదీష్ గారు ప్లీజ్, ఒక నిమిషం అండి. దిలీప్ గారు ఒకటి రేపు జరిగే సమావేశం ఏదైతే అనుకుంటున్నాం 6వ తారీఖు రోజు, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పా, సపోజ్ ఢిల్లీ ల్యాండ్ ఉంది, అది ఇష్యూయే కాదు, సీలేజ్ 40% షేర్ ఉంది, దాన్ని ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ కమిటెడ్ 40% లోయర్ సీలేజ్ లో మనకు వాటా రావడం అందరికీ తెలుసు, ఉభయ రాష్ట్రాలకు తెలుసు. అది తీసుకుంటే ఆదరణకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆల్టర్నేట్ గా ఏం చేద్దామనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి విభజన చట్టంలో దాదాపు మీకు 20-30 సమస్యలు ఏవైతే ఇద్దరు సీఎంలు కూర్చుంటే పరిష్కరించి ఉంటాయి. ఒకటండి, అక్కడ అధికారులు ఇక్కడ అధికారులు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకున్నారు.
ఏ ఇష్యూస్ ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాలో లిస్ట్ అవుట్ చేశారు. ఇటుపక్క చేశారు, అటుపక్క చేశారు. ఇద్దరు సీఎం కూర్చొని మీరు ఫార్మాలిటీతో ఈ ఇష్యూస్ దాదాపు నాకు తెలిసి 50% ఓకే అనుకుంటే, కంటెన్షియస్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, సున్నితంగా ఉన్నటువంటి పొలిటికల్ గా కొద్దిగా ప్రొవోకేటివ్ ఉండేటువంటి ఇష్యూస్ ని డెఫినెట్ గా ఎవరైనా వాయిదా వేస్తారు. కాబట్టి కూర్చొని ఏంటి వాళ్ళని రాకముందే రాజకీయం చేయడం. మీ జ్ఞాపకుంటే ఇదే హరీష్ రావు అసలు పోలవరం ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదని 20,000 మంది ట్రైబల్స్ తో పోయి భద్రాచలంలో పెద్ద ర్యాలీ పెట్టాడు, భారీ బహిరంగ సభ పెట్టాడు. ఈయనే కోర్టుకు పోయాడు. మీకు ఛత్తీస్గఢ్, ఒరిస్సా వాళ్ళు గవర్నమెంట్ ప్లీడర్స్ పోయి వాళ్ళ డాటా ఇచ్చి ఆ గవర్నమెంట్ తో కేసు వేయించాడు పోలవరం కట్టడానికి వీల్లేదని. అట్లాంటి వీళ్ళు అసలు ఆ పోలవరం 10 ఏళ్లలో పోలవరాన్ని విస్మరిస్తారు. ఆఖరికి ఆ గ్రామాలు వెళ్ళిపోతుంటే చూసుకుంటూ కళ్ళు మూసుకొని ఊరుకుంటుంది. ఎన్నడూ ఫైట్ చేశారండి? ఆయన పార్లమెంట్ లో ఫైట్ చేశారా, లేదా జంతర్ మంతర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా మేము బంద్కు పిలుపునిచ్చినాం. విభజన చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే అధికారం లేదా సార్? కాంగ్రెస్ పార్టీ లేదా? ఇవాళ తెలంగాణకు కొన్ని అన్యాయం చేస్తూ 7 మండలాలను దౌర్జన్యంగా కట్టబెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు సార్? మా పార్టీ ఎంపీలందరూ మాట్లాడి నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వాన్ని నిర్ణయించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు కాదు, మీరు దయచేసి నేర్చుకోవాలా. మీరు చిన్నవాళ్ళు, నేను చెప్తున్నా, మీరు మాట్లాడేప్పుడు నోరు ఇప్పలే. మీరు నా టర్న్ అయిపోయినాక మీ టైం తీసుకొని ఇంకో 10 నిమిషాలు మాట్లాడండి. కానీ మీరు నన్ను డిస్టర్బ్ చేసి రన్నింగ్ కామెంట్ ఏదైనా క్రికెట్ మ్యాచ్ అది. ప్లీజ్ మాట్లాడండి. ఏమంటానంటే ఆ రోజు 10 సంవత్సరాలు మీకు బంగారు సమయం దొరికింది. మీరు ఈనాడు కేంద్రంతో ఉపయోగించలేదు. లాస్ట్ 2 years పొలిటికల్ మైలేజ్ కోసం ఆ చట్టాలని అక్కడ ఒప్పుకొని పార్లమెంట్ లో, తర్వాత వచ్చి 2 years పొలిటికల్ మైలేజ్ కోసం మీరు మాట్లాడితే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ రోజు వాళ్ళిద్దరు కూర్చొనివ్వండి. ఆ రోజు మీరు తప్పు చేశారా, ఉప్పు చేశారా పక్క పెట్టండి. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను. జగన్ వాళ్ళు కూర్చోవడానికి తప్పు పడట్లేదు, ఒక డిమాండ్ చేస్తారు దిలీప్ గారు. ఒక్క నిమిషం ఉండేవాడు. ఇటుపక్క తెలంగాణలో కావచ్చు, ఏ సీఎం కూడా 2 లక్షల బడ్జెట్ మొత్తానికి తినేయండి. 50% సాలరీస్ పోతే రిమైనింగ్ 50 లక్షల కోట్లలో ఎంత అవినీతున్నా 10%, 20% ఉంటుంది. రిమైనింగ్ డెవలప్మెంట్ కు పోవాల్సిందే. అక్కడ ఇక్కడ డెఫినెట్లీ సంక్షేమ పథకాలు చేశారు. కానీ మీరు అన్నట్టుగా అవినీతి అక్కడ ఉండింది, అవినీతి ఇక్కడ ఉండింది. మరి దానివల్ల ప్రజలు విసిగిపోయి, లేదా యాంటీ ఇన్కంబెన్సీ ఉండేది. మాకు అవకాశం ఇచ్చారు, అక్కడ వారికి అవకాశం ఇచ్చారు. సో దీన్ని కూడా మీరు దాన్ని వెల్కమ్ చేయాలి. ముందు జరుగుతున్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ పద్ధతిలో ఉభయ సీఎంలు కూర్చున్నప్పుడు దాన్ని మీరు ఓపిక ఉండాలి. మీకు ఆ ఓపికతో చూసి నిజంగానే తెలంగాణకు మీ అన్యాయం చేస్తే మీరు దుమ్మెత్తిపోయచ్చు. అంతేగాని లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కోసం వాళ్ళిద్దరు కూర్చుంటే ఒకటి దిలీప్ గారు ఒకటి బాగా ట్రోల్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఏంటంటే ఇక కూర్చున్నారు గురు శిష్యులు ఇద్దరు బంధం గులుసంగా, శిష్యుడు మొత్తం దారదత్తం చేస్తాడు తెలంగాణకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా. ఇక చూడండి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతాయి, ఏపీకి తరలి వెళ్ళిపోతాయి, పరిశ్రమలు అక్కడ తరలికి వెళ్ళిపోతాయి ఏపీకి అనేది బాగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రోల్ చేస్తున్నారు. అది జరిగితే మీరు ఊరుకుంటారా, నేను ఊరుకుంటారా? పార్టీలో నేనే ఊరుకోను. ఇది కరెక్ట్ కాదు. ఇది అన్నెసరీ కామెంట్, పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడే తప్ప అటు ఆంధ్ర ప్రయోజనాలు ఆయన తాకట్టు పెట్టలేడు, ఇటు తెలంగాణ ప్రయోజనాలు ఈయన తాకట్టు పెట్టాడు. ఒక్క వీసా ఎత్తు తేడా వస్తే ఉద్యోగమే లేస్తుంది. హరీష్ రావే బ్రహ్మాండంగా మన తెలంగాణ సెంటిమెంట్ వచ్చి ఇది అయ్యే పని కాదు. ఇది అవసరాలు లేకుండా నేను అదే అంటున్నా. అంటే ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. దిలీప్ గారు నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు సరే మీరు అన్నట్లు ఇది ఎవరికి నష్టం జరిగినా అక్కడ ఊరుకోరు, ఇక్కడ ఊరుకోరు. ఇవన్నీ మీరు కూడా గతంలో కేసీఆర్తో ఉండి చూశారు. ఇవన్నీ తెలిసి కేసీఆర్ అనుకోవచ్చు కదా, ఇప్పుడు ఇవన్నీ సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు ఈ సమస్యల జోలికి వెళ్తే ఎవరికొరికి నష్టం జరుగుతుంది, మళ్ళీ దీనివల్ల మళ్ళీ లేని ఉద్యమాలు వస్తాయని చెప్పేసి కేసీఆర్ సైలెంట్గా ఉండి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటేనేమో. ఇప్పుడు అందుకనే కేసీఆర్ అనేవాడు ఎందుకు వచ్చిన గొడవ అని వేరే పనుల మీద పడ్డాడు తప్ప వీటి జోలికి పోలే. అంటే జగన్తో అయిన సమస్య, చంద్రబాబు అయిన సమస్య అనుకున్నాడు. మీరు అన్నట్టు గురు శిష్యుల బంధం ఉంది కాబట్టి కొన్ని ఇష్యూస్ లో ఏ పెద్ద రచ్చ లేకుండా ఇద్దరికి కూడా ఉభయ తారకం ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని సాల్వ్ చేస్తారు. దాంట్లో తప్పే ఉంది. ఎవరి ప్రయోజనం అటు ప్రయోజనాలు ఆయన దాకా పెట్టినా, ఇటు ప్రయోజనాలు ఈయన దాకా పెట్టినా ఎవడు ఊరుకుంటాడండి? ఇది ప్రజాస్వామ్యం ఇది. సో ఆ భయం మీకు అవసరం లేదు అంటున్నా. గెలిచేమో చెప్తున్నారు, గెలిచినేమో చెప్తున్నారు. టైం లేదు మనకు, తర్వాత మా శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. మీ ఇస్తారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఫైనల్ మీకు ఇస్తానులే. సరే, ఇప్పుడు విభజన చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ విభజన చట్టాన్ని డివేట్ చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం 7 మండలాలను తీసుకెళ్లి ఆంధ్రలో కలిపినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? కేంద్రంలో పార్లమెంట్ ఎందుకు మాట్లాడలేదు? ఒక బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీశారు. తర్వాత అనేక సార్లు విభజన సమస్యల పరిష్కారం కోసం మేమే పోరాటం చేయాల్సి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి విభజన చట్టం మీద సంబంధం ఉన్నట్టుగా మా పని అయిపోయింది, బిల్లు పెట్టిన అయిపోయిన తర్వాత ఏమైనా జరిగిన విధంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన 10 సంవత్సరాలు వివరిస్తూ వస్తుంది తప్ప ఈ రోజు కూడా పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు మద్దతుగా రాహుల్ గాంధీ గారు కానీ మిగతా ఏ నాయకులు కూడా ఎవరు కూడా మాట్లాడలే. అందుకని మీకు ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఇవాళ కుటుంబంలో ఉన్నారు. ఇవాళ మీ నాయకుడు అంటే గతంలో ఫ్రెండ్షిప్ ఉన్నది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ మీరు పోరాటం చేయండి, ఒక ఒప్పించండి చూద్దాం. ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలకు ఏపీ ప్రయోజనాలకు అనుకూలంగా మా పార్టీ మా నాయకత్వం మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేమంతా పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రయోజనాలు ఏ ఒక్క ఇంచు కూడా మేము వదులుకునే ప్రసక్తే లేదు. మా పార్టీ ఉంటుంది తెలంగాణ కోసం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు ఫైనల్ గా, ప్లీజ్ సమయం లేదు. ఎమ్మెల్సీ జగదీష్ అన్న గారు ఒక మాట అన్నారు, మీరేం చేశారో చెప్పండి అని. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవటంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. అది ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు మాత్రమేనా, రాష్ట్ర ప్రయోజనాలు ఉండవా? నేనేమంటున్నానంటే ఆయన ఏదో డయాఫ్రామ్ వాల్ కట్టాను అంటున్నారు. డయాఫ్రామ్ వాల్లో కంకర బదులు మట్టి పెడ్డలు వేశారా, లేకపోతే సిమెంట్ బదులు బూడిద వేశారా? డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవటం ఏంటంటే మేమేం కట్టాము అన్నదానికి స్పిల్ ఛానల్ పూర్తి చేశాము. అదే విధంగా అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టాము, లోయర్ కాఫర్ డ్యామ్ కట్టాము. మీరు ఒక్క గేట్ పాయింట్ అది కాదు. ఇప్పుడు ఏం చేశారంటే ఏం చేశారో ఇక్కడ మీరు అది కట్టాము ఇది కట్టాం కాదు. తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి గారు చెప్పారు ఏటీఎం లాగా హెల్దీ డిబేట్ చేద్దాం సార్. మీరు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు ఒకటి అది కాదనట్లేదు కానీ అప్పుడు ప్రధానమంత్రి చెప్పారు ఏటీఎం లాగా నిధుల కోసం, కాసుల కోసం, కమిషన్ల కోసం వాడుకున్నారు. మేమేమి అలా వాడుకోవాలా? జగన్ కూడా అన్నారు మొన్న, జగన్ కూడా మొన్న అన్నారు ఏటీఎం గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డికి పోలవరం. నేనేమంటున్నా, మీరు అది కట్టామా అది కట్టాం కాదు. ఏపీ ప్రజలకు ఈరోజు మా రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితి లేదు కదా అనేది ప్రధానంగా, అవునా కదా? ఇప్పుడు దాన్నే మీరు రాజధాని విషయంలో తప్పేవరదన్న ఉందంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు. రాజధాని అనేది 1,09,000 కోట్ల రూపాయలతోటి రాజధాని నిర్మించేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నదా లేదా అనేది అతను ఆలోచన చేసుకోవాలి. 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికైనా సరే, ఇప్పటికే జనసేన వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ ప్రాంతంలో వద్దు, విజయవాడ గుంటూరు మధ్య కట్టమని చెప్పి చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు వాస్తవాల్లో రండి, వాస్తవ ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం. కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు, లేకపోతే సమయం లేదండి. జగదీష్ గారు ప్లీజ్ ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు జగదీష్ గారు సమయం లేదు ప్లీజ్ 30 సెకండ్ క్లోజ్ చేయరా సార్. అందుకనే ఇప్పుడు అన్న మాట్లాడుతున్నారు, రాయలసీమలో కడప జిల్లాలో కూడా ఇది ఓడిపోయారండి. మీ పరిపాలన బాగుంటే కొన్ని ఎక్కడో చెప్పుకోలేకపోయారు, మీరు అంటారు చెప్పుకోలేకపోతున్నారు. మీ కడపలో కూడా ఓడిపోయారంటే మీరు యాక్సెప్ట్ చేయాలి. సబ్జెక్ట్ అది కాదు, మళ్ళీ మనం మాట్లాడదాం. మనం ఈ రోజు ప్లీజ్ జగదీష్ గారు సబ్జెక్ట్ అది కాదు. సరే ఇది వచ్చి టాపిక్ కానీ సబ్జెక్ట్ అది కాదు. మనము ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా జగదీష్ గారికి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, దిలీప్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరో 2 రోజుల్లో అంటే 6వ తేదీ రోజు ఏదైతే జ్యోతిరావు పూలే భవన్ ఏదైతే అందులో సమావేశం కాబోతున్నారు. 10 ఏళ్లుగా సమస్యలు ఏవైతే పరిష్కారం కాలేదో విభజన సమస్యలు, మళ్ళీ ఈ సమస్యలకు సంబంధించి ఒక తొలి అడుగైతే పడుతుంది. ఇద్దరు కూర్చొని మరి మాట్లాడి ఒక సమస్యలు పరిష్కార దశగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతారు ఏంటి, ఎందుకంటే 10 ఏళ్ళు చేయలేదు, మరి ఈ 5 ఏళ్ళలో ఈ సమస్యలన్నీ పూర్తి అయిపోతుందా ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏ నిర్ణయం తీసుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళబోతున్నారు ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తుంటే 60 సామాన్యుడి ఆర్ ప్రాణం.